వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మనం ఈ రానున్న కొద్ది వారాలు ఎన్నో పండగలు జరుపుకోబోతున్నాం. ఇది టాన్ అరివల్, ఇది టాన్ రానున్న కొద్ది వారాలు ఎవరైతే భగవంతుడిని తెలుసుకోవాలా, భగవంతుడికి సేవ చేయాలా, భగవంతుడికి దగ్గర కావాలా, భగవంతుడిని పొందాలా, ఆఖరిలో మనం భగవత్ ప్రాప్తి ఈ సంసారపు ఈ తిరుగులాట రోజంతా బతుకంతా జన్మ జన్మలు తిరుగుతున్నాం. కానీ ఎడారిలో నీళ్లు వెతికితే ఇంప్రాబబుల్. మీరు ఎడారి ప్రాంతంలో నీళ్లు కావాలి వెతుకుతుంటే మేబీ దట్ ఈజ్ నాట్ ది రైట్ ప్లేస్. అదే రకంగా మనం ఇక్కడ ప్రేమ సుఖము ఈ సంసారంలో మనం అందరూ కూడా వెతుకుతున్నది ప్రేమ. మనం అంతా కూడా బతుకుతున్నాం అంటే ఎవరి కోసం బతుకుతున్నాం. కానీ ఇదంతా కూడా మనకి దుఃఖాన్ని కలిగిస్తుంది ఆఖరిలో. ఎందుకంటే ఇక్కడ మృత్యు సంసారం అన్నారు. ఈ సంసారంలో ఉంటూ భగవంతుడితో సంబంధానికి కూడా మనం ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. అది మానవ జీవితానికి అది సుఖాంతం. కానీ ఎంతమంది ఏ ప్రభుత్వాలు గుర్తిస్తున్నాయి, ఏ విద్యా విధానం గుర్తిస్తుంది, ఏ కుటుంబంలో తల్లిదండ్రులు చెబుతున్నారు వాళ్ళకి జ్ఞానం ఏం లేదు. కానీ ముస్లింలు క్రిస్టియన్లు ఉన్మాదుల్లాగా ఆదివారం అయితే చంకలో బైబిల్ పెట్టుకుని ఏముందంటే మీరు హిందువుల్ని మతం మార్పిడి చేయించండి. వాడెందుకు బతుకుతున్నాడో తెలీదు, హిందువులు కూడా జడగొట్టాలయింది. ఉన్మాదం. అది ఏమీ తెలియని అజ్ఞానంలో ఉండేవాళ్ళు వాళ్ళ యొక్క పౌరుషాన్ని చూపించడం అనొచ్చు, వాళ్ళ యొక్క కాపాడుకోవడం అంటే గుడి నమ్మకం. కానీ మీరు భగవద్గీత చదివితే ఇక్కడ హిందువులు క్రిస్టియన్లు ముస్లింలు ఈ రెడ్లు నాయుళ్ళు ఈ గడ్డంతా పోతుంది. ఆలస్యం ఇది ఇంకో రకమైన అజ్ఞానం. ఇది మతం మార్పిళ్ళు. మనకు కావాల్సింది విషయం ఏంటి, నేను ఎవరిని, దేవుడు ఎవరు, మాట్లాడండి. మతం మార్పిడి అయిన తర్వాత ఏం చేయాలా అంటే మనం పర్మనెంట్గా ఒక దుష్ట కూటమిలో చేరినట్టు. ఎందుకంటే వాళ్ళకి నేర్చుకునేది లేదు, చెప్పేది లేదు. అంటే ప్రభుపాద ఆయన ప్రపంచం అంతా తిరిగి మానవుల్లో భగవంతుడి గురించి కొంత ఆలోచన ఉంటుంది. మీరు వినండి, భగవద్గీత వినండి. వింటే మనకి
ఈ ఉన్మాదాలు ఈ పిచ్చి అంతా పోయి మనం అని అంటారు శాస్త్రీయంగా వైజ్ఞానికంగా పద్ధతిలో దాని భక్తి శాస్త్రము ఏ రకంగా స్కూల్కి కాలేజీకి మనం పోతూ ఉంటాం సంవత్సరాల తరబడి నేర్చుకోవడానికి సైన్స్ అనుకుని ఆ రకంగా భగవద్గీత సైన్స్ నేర్చుకుంటే మెల్లిగా మీరు దీనిలో ఇది పద్ధతి ఎలా మంచితనం వైపుకి మూవ్ అవ్వాలా ఎలా మనం అలవాటు సరి చేసుకోవాలా ఎలా మనం ఆధ్యాత్మికంగా ఎన్ని స్టేజెస్ తమో గుణం రజోగుణం సత్వగుణం తర్వాత ఆధ్యాత్మికం కాబట్టి టాపిక్ కష్టమైనదే కానీ టీచర్ ఎక్స్పర్ట్గా ఉన్నట్లయితే లేదా సరైనటువంటి టెక్స్ట్ బుక్ ఉన్నట్లయితే మనకి విషయాలు చక్కగా బోధపడతాయి. ఈరోజు మనం 8వ అధ్యాయంలో ఈ అధ్యాయం పేరు కూడా కోయిన్సిడెంటల్లీ అనుకోకుండా ఈ అధ్యాయం పేరు కూడా భగవత్ ప్రాప్తి. 8వ అధ్యాయం 21వ శ్లోకం. భగవద్గీతలో అన్ని అధ్యాయాల్లో అన్ని శ్లోకాల్లో సిస్టమేటిక్గా భగవంతుడు ఇది చెయ్యొద్దు ఇది చెయ్యి ఇది ఇట్లా అని ఈ అమ్మమ్మ కబుర్లు నాయనమ్మ కబుర్లాగా కాకుండా అంతా కూడా జ్ఞానం. అర్జునుడు అడుగుతుంటే కృష్ణుడు భగవంతుడు పరమ ప్రమాణము అంటే భగవంతుడు చెప్పింది మనం ఆలోచన చేసి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. తప్పయ్యే అవకాశం లేదు. భగవద్గీత తప్పయ్యే అవకాశం లేదు. ఈరోజు శ్లోకంలో మనం కొద్దిగా ఈ శ్లోకంలో భగవంతుడు మనకి ఏ సమాచారాన్ని ఇస్తున్నాడు, ఏ జ్ఞానాన్ని ఇస్తున్నాడు. మనకి ఆత్మ గురించి తెలుసుకోవాలా, మనసు గురించి తెలుసుకోవాలా, మన ఈ సంసారం గురించి తెలుసుకోవాలా, ఈ సృష్టి గురించి తెలుసుకోవాలా, దేవతల గురించి, దేవుడి గురించి, ఆనందం గురించి మనం ప్రేమ గురించి, ప్రేమ పాఠాలు, లెసన్స్ ఆన్ లవ్ ఇవన్నీ తెలుసుకోవాలా. అంటే మనం కృష్ణ భక్తుల దగ్గరికి వెళ్తే మన అంటే వాళ్ళకి వ్యక్తిని బట్టి వీళ్ళకు ఉండేటువంటి సంశయాలేంది, వీళ్ళకు ఉండేటువంటి అవసరాలేంది, వీళ్ళకి ఏం చెబితే వీళ్ళ జీవితం ముందుకు పోవడం ప్రారంభమవుతుంది. రకరకాల అవగాహన ఉండేవాళ్ళు, రకరకాల వయస్సుల్లో ఉండేవాళ్ళు. అటు మనకి ఒక వ్యక్తితో గురువు గైడ్ కలుస్తున్నారు. ప్లస్ భగవద్గీత ఈ విధంగా అప్పుడు మనం స్పష్టంగా సందేహం లేకుండా ఈరోజు శ్లోకంలో భగవంతుడు ఈ అంత జ్ఞానానికి అంతు లేదు. కానీ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఉంటుంది. అదే జ్ఞానానికి అంతు లేదు. మీరు ఎంత చదువుతున్నా కూడా ఎన్ని విభాగాలు ఉన్నాయి, ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. కానీ
అధ్యాత్మ విద్యానం, భగవద్గీత 10వ అధ్యాయంలో అధ్యాత్మ విద్యానం. ఆ విద్యలకి అంతు లేకపోవచ్చు, కానీ నువ్వు ఆధ్యాత్మ విద్య నేర్చుకున్నట్లయితే నీకు నువ్వు ఎవరు, దేవుడు ఎవరు, మన శాశ్వతమైన ప్రేమ ఎక్కడ దొరుకుతుంది, నిత్య ఆనందం ఎలా పొందొచ్చు, ఈ విషయాలు. అంటే ఇది నేర్చుకుంటే మిగతావి బతుకు తెరువు కోసం ఇంజనీర్ అవడం, డాక్టర్ అవడం, మనం చార్టెడ్ అకౌంటెంట్ అవడం, లాయర్ అవడం, అని బతుకు తెరువు కోసం. లేదా మనం బేల్దారి మేస్త్రి అవడం, ఎలక్ట్రీషియన్ అవడం, అంత జ్ఞానమే. కానీ మనుషులుగా పుట్టిన మనకి ఆత్మజ్ఞానం కావాలి అందరికీ. అది లేదు కాబట్టి కొట్టుకు వస్తున్నారు అంత. వెనకాల రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాడు, ఏదో రకంగా ఈసారి నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి. అది చూడాల్సిందే. ఎవరు మనకి సుపరిపాలన ఇస్తారు, ఎవరు మనకి పూర్తి పరిపాలన, కేవలం శరీర అవసరాల కోసం పరిపాలన, ఆత్మ అవసరాలు కూడా అవి తెలియకపోతే మనకి అన్నీ ఉండి కూడా ఆనందం లేక సిగరెట్లు, సారాయిలు, క్లబ్బులు. కాబట్టి ఈరోజు శ్లోకంలో భగవంతుడు మనకి ఏ డైరెక్షన్, మనిషి శాశ్వత జీవితాన్ని గురించి తెలుసుకునే మార్గంలో ఈరోజు ఏం తెలుసుకోవాలి. సో అందరు చెప్పండి. 8వ అధ్యాయంలో ఇది 21వ శ్లోకం. అవ్యక్తోక్షర ఇత్యుక్త, అవ్యక్తోక్షర ఇత్యుక్త తమాహు పరమాం గతిం, తమాహు పరమాం గతిం. యం ప్రాప్య న నివర్తంతే, యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ, తద్ధామ పరమం మమ. అవ్యక్తాక్షర ఇత్యుక్త తమాహు పరమాం గతిం, యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఇక్కడ మనకి ఈ కళ్ళకు కనిపించినటువంటి అవ్యక్త, వ్యక్త అంటే మీకు తెలుసు కనిపించేటువంటిది. మీకు నా మొహం కనబడుతుంది, నా శరీరం కనబడుతుంది, కానీ నేను కనబట్టలేదు. మీకు నేను కనబట్టలేదు, నా శరీరం కనబడుతుంది, నా మొహం కనబడుతుంది, నేను కనబట్టలేదు. దాని అంటే అవ్యక్త. ఈ కళ్ళతో మీరు ఆత్మని కప్పి ఉన్నటువంటి ఇవన్నీ చూడవచ్చు. దాని అంటే స్థూల శరీరం, అది వ్యక్తమైంది. స్థూల శరీరం వ్యక్తం. సూక్ష్మ శరీరం కూడా ఒకటి ఉంది, మనస్సు. మనస్సును చూడలేం, కానీ మనం మనసు గురించి మాట్లాడుతూ ఉంటే, మనం వింటూ ఉంటే మనకి తెలుస్తుంది ఈయన డిప్రెషన్లో ఉన్నాడు, ఈయన పొగరుతో ఉన్నాడు, ఈయన సంతోషంగా ఉన్నాడు, ఈయన ఎంతో దయగలవాడు. మనస్సు అదే మాట్లాడుతుంటే తెలుస్తుంది. నేను దయ లేకుండా మాట్లాడుతుంటే ఈయన దయ లేకుండా మాట్లాడుతున్నాడు, ఈ మాట ఆయన చాలా దయగలవాడు ఏదైనా అంటే మనస్సు గురించి తెలుస్తుంది. నేను నోరు మూసుకుని ఉంటే నా మనసు గురించి మీకేం తెలుస్తుంది? ఆ సుశీలమ్మ కూర్చునింది, ఆమె ఏం ఆలోచన మాట్లాడుతుంటే, ఓహో ఈమె డబ్బు గురించి ఆలోచిస్తుంది, జన్మాష్టమి వేడుకల గురించి మాట్లాడుతుంటే మీ తలకాయలో ఆలోచన కాబట్టి కొంత ఐడియా వస్తుంది.
కానీ ఆత్మని మాత్రం చూడడం వీలు కాదు. ఆత్మని ఎలా తెలుసుకోవాలంటే మనం బతుకున్న వాళ్ళు ఆత్మ ఉంది. నేను మాట్లాడుతున్నాను అంటే బతుకున్నట్టు లెక్క. నేను చేతులు ఎత్తుతున్నా బతుకున్నట్టు లెక్క. నేను కూర్చుని మామూలుగా చనిపోయిన వాడు ఇటు కూర్చోలేడు, పడిపోతాడు వెనక్కి. మనకి బతుకుంటే మన కండరాలు మన అదుపులో ఉంటాయి, కాలు అట్లా చెయ్యి ఇట్లా, ఆత్మశక్తి. కాబట్టి మనం ఆత్మని ఎలా తెలుసుకుంటామా అంటే మనం చైతన్యాన్ని బట్టి, వీడు కదులుతున్నాడు కాబట్టి, వీడు మాట్లాడుతున్నాడు కాబట్టి, వీడు తింటున్నాడు కాబట్టి, వీటన్నిటి గురించి ఈయన బతుకున్నాడు. కాబట్టి ఆత్మని మనం చైతన్యంతో తెలుసుకోవచ్చు, కానీ ఆత్మని చూడలేము. ఆత్మను చూడాలంటే ఈ కళ్ళు సరిపోవు. దేవుడు కూడా దేవుడికి మనలాగా స్థూల శరీరం ఉంది, దేవుడికి సూక్ష్మ శరీరం ఉంది. దేవుడు ఆయన పూర్తిగా ఆధ్యాత్మిక, అంటే దేవుడిని మనం ఈ కళ్ళతో చూడలేం, వీలు కాదు. అందుకే వినడం ద్వారా తెలుసుకుంటాం, చేయడం ద్వారా పవిత్రం అవుతాం. మెల్లిగా వినడం ద్వారా తెలుసుకుంటాం ఎందుకు కృష్ణుడు దేవుడు, తర్వాత ఎందుకు ఈ హరే కృష్ణ మంత్రం. ఇందాక కీర్తన జరుగుతుంటే చాలామంది కొత్త వాళ్ళు వస్తున్నారు, పోతున్నారు. పాత వాళ్ళకి తెలుసు ఎందుకు ఈ కీర్తన మనం గట్టిగా చేస్తున్నాం, ఎందుకు ఈ కీర్తన ఇంతసేపు చేస్తున్నాం, ఎందుకు కీర్తన గట్టిగా చేస్తున్నాం, ఎందుకు కీర్తన ఇంతసేపు చేస్తున్నాం. తర్వాత క్లాస్ కూడా ఉంది కాబట్టి ఆఫ్ చేయాలా, అది మీరు ఇళ్ళకి పోవాలి కాబట్టి ఆఫ్ చేయాలా. అంటే రోజంతా కీర్తన చేయొచ్చు, కానీ మీకు కుటుంబాలు ఉన్నాయి, ఇంటి పనులు ఉన్నాయి, అంటే కొంత టైం, కానీ ఎంతసేపు అయినా చేయొచ్చు కీర్తన. గట్టిగా ఎందుకు చేస్తున్నాం ఈ విషయాలు. ఇక్కడ మనం ఈ శ్లోకంలో భగవంతుడు అవ్యక్త, ఈ ఆత్మ అనేటువంటిది అది కనిపించదు, దేవుడు కనిపించడు, ఉన్నాడు. మీరు మంచి భక్తులైతే మీకు కనబడుతూ ఉంటాడు. మీరు జగన్నాథుని చూస్తున్నారు, ఆయన చెక్క బొమ్మని, లేదా మొండి చేతులని, లేదా కాళ్ళు లేవని మనం చూస్తున్నది మనకు కనబడుతుంది. కానీ మీరు గొప్ప భక్తులైతే ఇవాడు కృష్ణుడు కనబడతాడు. అది కూడా ఆయన కదులతో మీతో మాట్లాడడానికి, ఆయన భగవంతుడు మీతో మాట్లాడచ్చు. కానీ ప్రస్తుతం మనకుండే స్థితిలో దేవుడు సర్వశక్తివంతుడు కాబట్టి మనకుండేటువంటి అపవిత్ర స్థితిలో మనం దేవుడిని చూడలేకపోయినా ఆయన మనల్ని చూస్తున్నాడు. అంటే మనం ఆయన చూడలేము, ఆయన మనల్ని చూస్తున్నాడు. ఆయనకి ఇబ్బంది ఏం లేదు, అందరినీ చూస్తున్నాడు ఆయన. ప్లస్ దేవుడు మన యొక్క తాపత్రయాన్ని చూసి, మన యొక్క సమర్పణని చూసి, మన యొక్క శరణాగతిని చూసి దేవుడు, నాకు దేవుడు తప్ప ఏమీ వద్దు, నాకు దేవుడే కావాలి, దేవుడు ఒక్కడే కావాలి, మిగతావన్నీ కూడా అసారము. జగన్నాథాష్టకంలో హరత్వం సంసారం ధృతితర మసారం అన్నారు. హరత్వం పాపానం వితతిమపరాం. జగన్నాథాష్టకంలో ఆఖరి శ్లోకంలో, అష్టకం అంటే 8 ఉంటాయి, ఆఖరి దానిలో భగవంతుడు భక్తిలో మనం నెలకొన్నట్లయితే, కృష్ణ భక్తి మనం చేస్తున్నట్లయితే, భగవంతుడు మనల్ని ఈ చావడానికి ముందే ఈ సంసార బంధాల నుంచి, వాళ్ళు చనిపోతే బలవంతంగా బంధాలు తెగిపోతాయి కదా,
కానీ మనం బతుకున్నా కూడా భక్తి చేస్తూ ఉంటే మనకి ఈ శరీర బంధాలు ఇవి తాత్కాలికమైనవి. శరీర బంధాలు అవి ఒకరోజు తప్పకుండా తెగిపోతాయి. కాబట్టి దీన్ని నిజమైన బంధం అనుకోకూడదు. మామూలుగా మనం దేవుడితో ఉండే సంబంధాన్ని సీరియస్గా తీసుకోకుండా ఇక్కడ సంబంధాన్ని గట్టిగా పట్టుకుంటాం. ఎంత గట్టిగా పట్టుకుంటే అంత ఏడవాల్సి వస్తుంది వియోగం కలిగినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు. కాబట్టి ఇక్కడ భగవంతుడిని మనం ఎంత గట్టిగా భక్తి చేస్తే, సంసారంలో ఎంత గట్టిగా మనం పట్టుకుని ఉంటే అంత దుఃఖాలకు లోనవుతాం. భగవంతుని ఎంత గట్టిగా పట్టుకుంటే సంసార దుఃఖాలు కూడా ఎందుకంటే మనకి తెలిసిపోయింది, కొన్నాళ్ళు ఉంటుంది, ఇది పోతుంది. అందుకని ఏమంటున్నాడు జగన్నాథ్, హరత్వం సంసారం ధృతితరం అసారం సురపతే. సురపతి అంటే దేవతలకు కూడా దేవుడు. ఒక్కొక్క శబ్దంలో అంటే దేవుళ్ళు చాలామంది లేరు. దేవతలు దేవుడు, మనుషులకి దేవుడు, దేవతలకు కూడా దేవుడు. ఆయన ఎవడే అంటే జగన్నాథుడు, కృష్ణుడు. అటు మనం భగవంతుని ఈ కళ్ళతో మాత్రమే చూస్తూ ఉంటే మనకి జగన్నాథుడు కనబడుతూ ఉంటాడు. కానీ మనం కళ్ళకు ఉండేటువంటి ఈ జడ దృష్టిని మనం దాటి జ్ఞాన దృష్టి అనండి, దివ్య దృష్టి అనండి, దాని గురించి కూడా శ్లోకం ఉంది. అని అన్నాడు, ప్రేమాంజన శ్రిత భక్తి విలోచనేనా. ఈ ప్రేమ అనే ఆయింట్మెంట్, ఇప్పుడు మీ కళ్ళ రోగం వస్తే డాక్టర్లు ఐ ఆయింట్మెంట్ ఇస్తారు. అప్పుడు మీ కళ్ళలోని ఇన్ఫెక్షన్ పోయి అందులో కళ్ళు వాచిపోయి మనం ఇంతకుముందు బాగానే చూస్తున్నాం, ఆడ మగ వ్యక్తిని కూడా గుర్తుపడ్డాం. కానీ కళ్ళు వాచిపోతే మసక కనబడుతూ ఉంటుంది మనకి, ఎవరెవరో తెలీదు, మసగ్గా. కానీ ఆయింట్మెంట్ వేసుకుని మనం క్యూర్ అయిన తర్వాత అది తెలుస్తుంది, మళ్ళీ అన్ని మామూలు కనబడుతుంటాయి. ఎందుకంటే ఆ కళ్ళ రోగం పోయింది. అలాగే మనకి ఇప్పుడు ఏం రోగం ఉంది, మనకి మనం మోహంలో పడి, భ్రాంతిలో పడి. మోహం, భ్రాంతి. మోహం అంటే అటాచ్మెంట్, అంటే ఈ శరీరం ఆత్మజ్ఞానం లేదు, అజ్ఞానంలో ఉండే వాళ్ళకి మోహం ఉంటుంది, వాళ్ళకి భ్రాంతి ఉంటుంది. భ్రాంతి అంటే ఇల్యూజన్, ఏది కాదో, నువ్వు ఎవరు మనం మామూలుగా ఈ శరీరం అనుకుంటూ ఉంటాం. కానీ నేను ఈ శరీరంలో ఉన్న ఆత్మని. ఎంతమంది చెబుతారు ఆ విధంగా జవాబు? నేను ఈ శరీరంలో ఉన్న ఆత్మని, నేను భగవంతుడి యొక్క దాసుడిని, దాసురాల్ని. అటు ఇక్కడ ఈరోజు శ్లోకంలో అవ్యక్తోక్షర మనకి చంద్రలోకం కనబడుతుంది, చంద్రమండలం కనబడుతుంది, సూర్యలోకం కనబడుతుంది మనకి. కానీ భగవంతుడి లోకం అది చాలా దూరంగా ఉండడం వల్ల, ప్లస్ అది కూడా దివ్యమైనటువంటిది, ఆధ్యాత్మిక లోకం. ఈ లోకాన్ని భౌతిక లోకం అంటారు. అంటే అందరి మీద ఈ పదార్థంతో చేసినటువంటి శరీరం ఇది. అంటే భగవంతుడు ఇక్కడ తన లోకాన్ని గురించి, అంటే ఇక్కడ ఎతకమాకండి, ఇక్కడ మీరు టైం పాడు చేసుకుని మీరు ఇక్కడ మీ ఇంటిని స్వర్గం చేసుకోవాలా, ఈ ప్రపంచాన్ని, మీ దేశాన్ని స్వర్గం చేయాలా, వేస్టింగ్ యువర్ టైం. అది అయ్యే అవకాశం లేదు. మనం ఈ భూమి ఉన్నప్పటి నుంచి చూస్తున్నాం, అందరూ కూడా ఈ భూమిని సుఖమయం చేయాలని, కానీ ఇది నరకమయం అవుతుంది, ఇంకా పాడైపోతుంది. భగవంతుడికి ఎంత దూరం అవుతుంటే అంత ఈ సంసారం నరకంలాగా తయారవుతుంటుంది. జనాలు ఎంత ఎక్కువసేపు, మన ఈ ఊళ్ళో 10 లక్షల మంది ఉన్నాం, మనం ఒక
100 మంది భక్తి చేస్తున్నాం. రోజుకి 24 గంటలు ఉన్నాయి, మనం 2 గంటలు భక్తి చేస్తున్నాం. 24 గంటలు 2 గంటల భక్తి 10 లక్షల మందిలో ఒక 1000 మంది భక్తి, మిగతా వాళ్ళ భక్తి అంతా కూడా అమ్మవారి భక్తి, అయ్యవారి భక్తి. కానీ అది జగన్నాథుడి భక్తి కాదు, కృష్ణుడి భక్తి కాదు. అంటే అది భక్తిలాగా, అది భక్తిలాగా అంటే అది భక్తి కాదు. కాబట్టి ఇక్కడ అవ్యక్తాక్షర ఇత్యుక్త జ్ఞానం ఉన్నవాళ్ళు చెబుతున్నారు, మనకు కనిపించినటువంటి చేరుకోలేనటువంటి ఒక లోకం ఉంది. అవ్యక్తోక్షర ఇత్యుక్త, ఉక్త అంటే చెప్పడం. ఈ సాక్షాత్కారం పొందినటువంటి వాళ్ళు మహాత్ములు చెబుతున్నారు, ఇంకొక జగత్తు ఉంది. ఈ జగత్తులో ముసలితనము, రోగము, చావు ఎక్కడికి పోయినా కూడా, కానీ ఇంకో జగత్తు ఉంది, అక్కడ ముసలితనము, రోగము, చావు లేదు. అవ్యక్తోక్షర ఇత్యుక్త, అది మనకు ఎందుకంటే ఆధ్యాత్మికమైన జగత్తు. ఆత్మ మీద కాల ప్రభావం లేదు, ఆత్మ మీద కాల ప్రభావం లేదు. మనంతా చూసేది నేను ముసలాడిని అవుతున్నా, నువ్వు ముసలాడు కాల, ఏమనాలా? నీ శరీరం ముసలి శరీరం అవుతుంది. మనం ఎప్పుడు కూడా తాజాగానే ఉంటాం, మన కోరికలు ఎప్పుడు కూడా అంటే ముసలాళ్ళైనా కూడా నాకే గనక దేవుడు అవకాశం ఇస్తే, అంటే శరీరం ఇప్పుడు పనికి రాకుండా తయారైంది, కానీ లోపల కోరికలు మాత్రం. అంటే నేను ఒక ముసలాడిని, కుర్రాళ్ళంతా డ్యాన్స్ చేస్తూ ఉంటారు, మనకు కూడా చేయాలని ఉంటుంది, కానీ శరీరం సహకరించటం లేదు. ఆత్మకి కోరికలు తాజాగానే ఉన్నాయి. ఆత్మ కోరికలు ఎప్పుడు యవ్వనంలో ఉండే వాళ్ళకు ఉండే కోరికలు ఉంటాయి ఆత్మకి, కానీ ఈ శరీరం పనికిరాదు కాబట్టి మన వల్ల కాదు. మీకు కూడా తినాలంటుంది, వాళ్ళు చెట్టు ఎక్కేసి జామకాయలు తింటున్నారు, మీకు కూడా ఎక్కి అక్కడ భలే జామకాయ ఉంది, మీరు ఎక్కే అవకాశం లేదు. ఆడాళ్ళు ఒకటి, ముసలాళ్ళు ఒకటి, మీ అబ్బాయికి చదువు రాయి అవి కోసిరాలని అంటే మీ శరీరం బాగానంటే మీరు కూడా ఎక్కేసి ఉండేవాళ్ళు. అంటే మీకు ఎక్కాలనే కోరిక ఉంది, కానీ ఈ శరీరం సహకరించడం లేదు. కాబట్టి దాన్ని బట్టి ఏం తెలుస్తుంది? ఆత్మ అనేది ఎప్పుడు యవ్వనంలోనే ఉంటుంది. ఒక ఆయన పేరు నవయవన్ దాస్, నవయవన దాస్. అంటే భగవంతుడు ఎప్పుడు నవయవనంలో ఉంటాడు. భగవంతుడికి ఎప్పుడు కూడా ఆయన 15 ఏళ్ళు 20 ఏళ్ళు దాటి ఆయన వయసు కనబడదు భగవంతుడు. కృష్ణుడి నవయవనుడు అంటారు కదా. మనం కృష్ణ భక్తులైతే నవయవన దాస్ అంటే నువ్వు ఈ విధంగా బతికినట్లయితే నువ్వు కూడా ఇంకా ఈ ముసలితనం, రోగం, చావు ఇటువంటి శరీరాలు పొందడం ఆపు చేసి నువ్వు నీ దివ్య శరీరంతో, మన లోపల ఆధ్యాత్మిక శరీరం ఉంది, అది చూస్తుంది, ఈ కళ్ళు చూడటం లేదు. మీ లోపల ఉండేటువంటి మీరు చూస్తున్నారు మీ కళ్ళ ద్వారా. కాబట్టి ఇక్కడ అవ్యక్తక్షర ఇత్యుక్త తమాహు పరమాం గతిం. మామూలు మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళని అమెరికా పోవాలని, రష్యా పోవాలా, ఆస్ట్రేలియా పోవాలని, బెంగళూరు పోవాలా ఇటట. కానీ మహాత్ములైనటువంటి ఒక స్థానం ఉంది, ఏదైతే నాశనం లేనటువంటిదో, ఏదైతే సమస్యలు లేనటువంటిదో పరమాం గతిం, అది సుప్రీం డెస్టినేషన్. ఇవన్నీ కూడా రిలేటివ్ డెస్టినేషన్స్. నీ గుడిసెలో జీవితం కంటే అక్కడ జీవితం బాగుంది, అక్కడికంటే ఇక్కడ బాగుంది, ఇవన్నీ రిలేటివ్. కానీ అంతా బాగుండేటువంటిది దాన్ని ఏమంటారు? భగవంతుడి ధామము. యం ప్రాప్త్వ అంటే మీరు
ఎక్కడికి పోయినా ఏదో సమస్యలు ఉంటే ఇది కాదు, ఇదిగో ఈ సమస్య కూడా లేనటువంటి చోటుకి వెళ్ళాలి. అన్ని సమస్యలు యద్గత్వా ననివర్తంతే. ఎక్కడికి పోయినట్లయితే మనం ఈ కుళ్ళు సంసారంలోకి, ఈ కంపు సంసారంలోకి, ఈ దుఃఖ సంసారంలోకి, అంటే మీరు పూర్తిగా సుఖంగా ఉంటే మీకు ఇంకా అక్కడి నుంచి ఇంక ఎటు పోవాలనిపించదు. సమస్యలు ఉంటుంటే మేబీ అక్కడికి పోతే ఇక్కడికి పోతే సమస్య ఉండదేమో. భగవంతుడి ధామాన్ని చేరుకునేదాకా మనం సమస్యల నుంచి తప్పించుకోలేము. భగవంతుడి లోకాన్ని ఆనంద నిలయము, భగవంతుడి ధామాన్ని ఏమంటారు, రకరకాల పేర్లు చెప్పచ్చు. భగవంతుడి ధామాన్ని ఆనంద నిలయం అంటే తిరుపతిని జనాలు ఆనంద నిలయం. అదే రకంగా దాన్ని పరంధామము, భగవంతుడి ధామాన్ని పరంధామము. పరంధామం అంటే అక్కడ ఏది కూడా కాల ప్రభావంలో, ఏది కూడా అక్కడ కుళ్ళిపోవడం అంటే ఉండదు. మీరు ఇక్కడ పూలు కుడితే రేపు పొద్దునకి ఇవి వాడిపోయి ముడుచుకుపోయి కదా. కానీ భగవంతుడి లోకంలో పువ్వులు ఎప్పటికప్పుడు ఫ్రెష్. మనం గుడ్డలు వేసుకుంటే ఎప్పటికి నలిగిపోయి మురికయ్యి, కానీ భగవంతుడి లోకంలో గుడ్డలు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా. ఎందుకంటే అక్కడ ఏ విధమైనటువంటి దుమ్ము, ఏ విధమైనటువంటి మురికి ఏముండవు అక్కడ. భగవంతుడి ధామం మనకి చదువుతూ ఉంటే, వింటూ ఉంటే, భక్తి చేస్తూ ఉంటే మనకి మెల్లిగా ఈ విషయాలు కేవలం వింటే సరిపోదు. మీరు వింటే ఓహో ఇలాంటి ప్రదేశాలు కూడా ఉన్నాయా అంటే వింటుంటే అనిపిస్తుంది. కానీ మీరు చేస్తూ ఉంటే మీకు తెలుసు, ఓ నేను ఆత్మని, నాకేం రోగం లేదు. మాకు అనిపిస్తూ ఉంటుంది, నా మనసుకు రోగం ఉంది, నా శరీరానికి రోగం ఉంది, నాకు రోగం లేదు. వాటి మనం ఎంత ఆధ్యాత్మికంగా ఎదిగితే మీలో అన్ని సమస్యలు తగ్గుతూ ఉంటాయి. ఇది మీరు ఈ సమస్యలు దాటి మాట్లాడుతున్నారు. ఈరోజు శ్లోకంలో భగవంతుడు మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాడు. అవ్యక్తోక్షర, కనిపించటం లేదంటే లేదని కాదు. మనకి ఆత్మ కనిపించటం లేదు, చనిపోయినప్పుడు తెలుస్తుంది. ఆత్మ శరీరాన్ని వదిలిపెట్టింది. అప్పుడు కూడా శరీరంలో ఉన్నప్పుడు కనబట్టలేదు ఆత్మ, శరీరం వదిలిపెట్టిన తర్వాత కూడా మనకు కనబట్టలేదు. కానీ తేడా తెలుస్తుంది. ఆత్మ ఉన్నప్పుడు శరీరం ఇట్లా ఉంది, ఆత్మ శరీరం వదిలిపెడితే శరీరం ఇట్లేదు. కానీ ఆత్మ మనకి కనబట్టలేదు. అంటే ఇక్కడ అవ్యక్త తో మనం ఈ భౌతిక జగత్తులో ఎక్కడికి పోయినా కూడా మనం శరీరధారి, ఎంబడీడ్ అంటే బాడీ అనేది ఉంటుంది. ఏ రకంగా ఈ గుడ్డల లోపల అండర్వేర్ ఉంటుంది కదా, గుడ్డలు లోపల అండర్వేరు, ఆ లోపల మన శరీరం. అదే రకంగా ఈ భౌతిక శరీరం, ఈ సూక్ష్మ శరీరం, దాని లోపల అసలు శరీరం. ఏ రకంగా గుడ్డలు, బనియను, బయట చొక్కా, బనియను, లోపల నీ అసలు శరీరం అన కదా. ఆ విధంగా బయట నీ శరీరం, లోపల నీ సూక్ష్మ శరీరం, దాని లోపల నీ ఆత్మ. అదే 3వ అధ్యాయంలో కూడా భగవంతుడు ఆయన ఆఖరిలో ఇది 3వ అధ్యాయం ఆఖరిలో ఇంద్రియాలకి పైన మనస్సు ఉంది, మనస్సు పైన ఆత్మ ఉన్నది. మనస్సు ఇంకా దట్
ఈ శరీరాన్ని మనస్సుని దాన్ని జీవిస్తున్నట్లుగా కనిపింపజేసేది ఆత్మ. ఇంద్రియాణి పరన్యాహుర్ ఇంద్రియేభ్య పరం మన. శరీరానికి పైన ఇంద్రియాలు, ఇంద్రియాలకు పైన మనస్సు, మనస్సుకు పైన బుద్ధి, బుద్ధికి ఇంకా లోపల ఆత్మ. ఇంద్రియాణి పరన్యాహుర్ ఇంద్రియేభ్య పరం మన మనసస్తు పరా బుద్ధి యో బుద్ధి పరతస్సుత ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్థవ్యాత్మనాత్మన సంస్థవ్యాత్మనాత్మన జయశత్రు మహాభావం. మన నిజమైనటువంటి శత్రువు మన యొక్క కోరికలే. కోరికల కారణంగా మనం బయట ఎత్తుకుంటున్నాం. ఎప్పుడైతే ఈ సంసార కోరికల్ని మనం భగవన్ నామంతో లోపల ఆనందాన్ని పొందితే మనకి సంసార ఆనందం. ఇక్కడ వీళ్ళు ఎవరైనా భక్తి చేస్తుంటే, ఎన్నాళ్ళ నుంచి భక్తి చేస్తున్నారు? సుశీలమ్మ ఎన్నాళ్ళ నుంచి భక్తి చేస్తున్నారు? మీకు చక్కటి కాఫీ ఇస్తూ ఉంటాడు, మీ బంధువులు తీసుకుంటారా ఏంది? మీకు మంచి సినిమా చూపిస్తూ అంటారు, పోతారా ఏంది? మిమ్మల్ని ఏది గోవా తీసుకెళ్ళి అక్కడ అవన్నీ చూపిస్తూ ఉంటారు. మీరు మందిరాలు చూడాలని చెప్పి, మీరు బృందావనం చూడాలని కదా. అంటే జనాలంతా కూడా చూడాలని మీకెందుకు ఇష్టం లేకుండా పోయింది? ఎందుకంటే మీకు ఆధ్యాత్మిక రుచి కలిగింది. ఆధ్యాత్మిక ఇవన్నీ కూడా మాయా, ఇవన్నీ కూడా నన్ను బంధాల్లో పడేస్తాయి, ఇవన్నీ కూడా దుఃఖాలు కలిగిస్తాయి. కాబట్టి నేను ఈ కాఫీలని, ఈ హోటళ్ళని, ఈ సినిమాలని, ఈ క్లబ్బులని, ఇవన్నీ కూడా ఆత్మకి మనల్ని ఆత్మని దేవుడికి దూరంగా చేస్తాయి. అంటే ఇక్కడ ఏమంటున్నాడు ఆయన, నిన్ను నువ్వు ఈ శరీరానికి, ఇంద్రియాలకి, మనస్సుకి, బుద్ధికి అతీతంగా తెలుసుకొని నువ్వు ఆత్మలో స్థితుడవు కమ్ము. కాబట్టి ఆత్మలో స్థితులు అవ్వాలంటే ఏం చేస్తే నేను ఈ శరీర వ్యామోహం నుంచి నేను బయటికి రాను? ఇప్పుడు మీరుంటే చెట్టుకి కాయ కాస్తుంది, అది బాగా పండిందంటే రాలిపోతుంది. అది పచ్చిగా ఉన్నప్పుడు మీరు గట్టిగా అతుక్కుని ఉంటుంది కదా. పండిపోయిన మామిడి పళ్ళు ఉంటాయి, మామూలుగా పిందెలు కాయలు అయినా బాగా పండిపోయిన తర్వాత టప్పని అదే కింద పడిపోతుంది అన కదా. అదే రకంగా టెంకాయ ఉంటుంది. టెంకాయ మీరు అప్పుడు పచ్చి కొబ్బరి తీస్తూ ఉంటారు, గీక్కుని పీక్కుని అని కొంత అతుక్కుని కొంత వచ్చి కొంత రాక. కానీ మీరు చెట్టుకు వదిలేస్తే దానంతటే బాగా ఎండిపోయి దానిలో ఇటు మీరు అంటారు, దీనిలో నీళ్లు ఉన్నాయా లేదా అంటే నీళ్లు లేవు, దీనిలో కొబ్బరి వేరే అయిపోయింది, ఎండు కొబ్బరి. అంటే ఆ స్థితి ఉంది. ప్రస్తుతం మనం ఈ శరీరంలో ఇరుక్కుపోయి ఉన్నాం. కానీ మనం యోగా చేస్తూ ఉంటే, రోజు భక్తి చేస్తూ ఉంటే ఎండు కొబ్బరిలాగా మనం కొబ్బరి కాయలోనే ఉన్నాం, కానీ కొబ్బరి వేరైపోయింది. అదే రకంగా మనం ఆ కాయ చెట్టుకుంది, దాని అంతటా రాలిపోయింది, పండిపోయింది. కాబట్టి ఆ రకంగా మనం ఈ ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలంటే మనం యోగి. కాబట్టి యోగి అంటే అదేదో రోజులో ఒక అరగంట మంగళారతి అటెండ్ అయ్యి అది ప్రారంభం. మీరు మంగళారతి అటెండ్ కండి, సంధ్యారతి అటెండ్ కండి, క్లాస్ అటెండ్ కండి, యోగి అయిపోయినారా ఏది? యోగి అంటే 24 గంటలు మీరు ఇంట్లో వంట చేస్తున్నా, మీరు ఇంట్లో పనులు చేస్తున్నా, పిల్లలు దేవుడిని మర్చిపోకుండా, దాన్ని అంటే యోగి. మనం ఆరంభంలో ఉన్నటువంటి యోగులు, వాళ్ళు ఎదిగినటువంటి యోగులు ఎక్కడ ఉన్నా కూడా దేవుడిని మాత్రం మర్చిపోలేరా? ఎదిగినటువంటి యోగులు దేవుడిని ఎప్పుడు మర్చిపోలేరు. ఎక్కడికి తీసుకెళ్ళినా వాళ్ళకి దేవుడే కనపడుతూ ఉంటారు. ఉదాహరణకి ఒకటి చెప్పి ఆపు చేస్తాను. ప్రభుపాద ఫ్రాన్స్లో విదేశం
మంచి పార్క్ ఉంది. అక్కడ నడుస్తుంటే అక్కడ అవన్నీ కూడా కొన్ని జలగల కొన్ని వచ్చి దారికి అడ్డంగా పడుకున్నాయి. వాళ్ళందరినీ గెంటేస్తున్నారు శిష్యులు. ఇన్ని ప్రభుపాద నడవడానికి ఇవన్నీ అడ్డంగా ఉన్నాయని చెప్పి న్యూసెన్స్. ప్రభుపాద ఆయన ఏమన్నాడు, మనకి అవి న్యూసెన్స్ అనుకుంటున్నాం, అవి ప్రశాంతంగా పండుకొని ఉన్నాయి, మనం వచ్చేప్పటికి లేవాల్సి వస్తుంది, వాటికి మనం న్యూసెన్స్ అని చెప్పి. అంటే ఆయన ఏ దృష్టితో చూస్తున్నాడు ఈ ప్రపంచాన్ని? ఆయన భగవంతుడి దృష్టితో. మనం కొంతమందికి ఇబ్బందికరంగా ఉంటాం, కొంతమంది మనకి ఇబ్బందికరంగా ఉంటారు. కానీ వాస్తవానికి మనం భగవంతుడితో సంబంధాన్ని పెట్టుకుంటే అందరితో మనం కలిసి ఉండగలుగుతాం. దాన్ని ఏమంటారు? వసుదైక కుటుంబం అందరండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. శ్రీమద్ భగవద్గీతకి అందరు కూడా జన్మాష్టమి మీరు వాలంటీర్స్